మంచం మీద అనారోగ్యంతో నిస్సహాయంగా ఉన్న తన 5 సంవత్సరాల బిడ్డ పక్కన కూర్చుని ఆ తల్లి ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేస్తుంది. బరువెక్కిన హృదయంతో ఆ మౌనంలో ఆమె భగవంతుణ్ణి అడిగిన ఒక్క ప్రశ్న, భగవంతుడా, ఎందుకు ఈ కష్టాలు? నా బిడ్డకే ఎందుకు ఈ బాధ? మేము ఏం పాపం చేశామో? బహుశా ఈ ప్రశ్న ఆ ఒక్క తల్లిదే కాదు, కష్టాలు కన్నీళ్లు ఎదురైన ప్రతిసారి ప్రతి మనిషి వేల సంవత్సరాలుగా భగవంతుడిని అడుగుతున్న అదే ప్రశ్న కావచ్చు. ఈ ప్రశ్నకు జవాబు కోసం మనిషి యుగ యుగాలుగా తాత్వికత మరియు ఆధ్యాత్మికత మధ్య ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆ అన్వేషణలో భాగంగా మనిషి బాధకు అర్థం వెతికిన వారు, జీవితానికి పరమార్థం చెప్పిన వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ ఈ లోకంలో ప్రతి మనిషికి చివరికి మిగిలేది ఏమిటి? కేవలం జననం మరియు మరణం మధ్యలో ఉన్న ఈ చిన్న జీవితమే కదా. జీవితం చాలా చిన్నది, కానీ ఆ చిన్న జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో కన్నీళ్లు. ఈ మన దుఃఖాలకు అసలు కారణం ఏమిటి? ఈ అంతు చిక్కన ఈ జీవన భ్రమణానికి తన మౌన భాష్యంతో దారి చూపించిన మహర్షి భగవాన్ శ్రీరమణ మహర్షి. శ్రీరమణ మహర్షి బోధనలో విశిష్టత ఏమిటంటే, జీవితంలో ప్రతి ప్రశ్నకు సమాధానం బయట కాదు, మనలోనే ఉందని ఆయన చూపించారు. గతం వెళ్ళిపోయింది, భవిష్యత్తు ఇంకా రాలేదు, కానీ మనిషికి నిజంగా ఉన్నది ఆ ఒక్క క్షణం మాత్రమే కదా. మన బయట ప్రపంచంలో వెతుకుతున్న ఆనందం నిజానికి ఎప్పటి నుంచో మనలో నిశ్శబ్దంగా ఉన్న సహజమైన స్థితి. ఆ ఆలోచనల అలజడి క్రమం తగ్గినప్పుడు మనిషి తనలో ఉన్న ఆ ప్రశాంతతను గమనించడం ప్రారంభిస్తాడు. ఆయన బోధన ప్రకారం మనిషి లోపల ఎప్పటికీ చలించని ఒక సాక్షి ఉంటుంది. ఉదాహరణకు, ఒక సినిమా చూస్తున్నప్పుడు తెర మీద పాత్ర ఏడుస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది, కానీ మనం మాత్రం థియేటర్లో సీటులో నిశ్చలంగా కూర్చుని ఉంటాం. అలాగే దేహానికి నొప్పి రావచ్చు, మనస్సుకు బాధ కలగవచ్చు, కానీ ఆ బాధను గమనిస్తున్న లోపల ఏదో ఒకటి మాత్రం అన్నిటికీ అతీతంగా ఉంటుందని రమణులు సూచించారు. అదే సాక్షిభావం. స్వయంగా రమణ మహర్షి తన జీవిత చరమాంకంలో తీవ్రమైన శారీరక వేదనను అనుభవించారు. దేహం అల్లాడుతున్నా వారి కళ్ళలో కనిపించిన ప్రశాంతత మాత్రం అసాధారణమైనది. తాము కేవలం దేహం మాత్రమే కాదు అనే సత్యంలో స్థిరపడడమే ఆ నిశ్శబ్ద శాంతికి కారణం. ఇప్పుడు ఆ తల్లి అడిగిన ప్రశ్నకి తిరిగి వద్దాం. నా బిడ్డకే ఎందుకు ఈ బాధ? సనాతన ధర్మం ప్రకారం ఇది భగవంతుడి ఇచ్చిన శిక్ష కాదు, మనకు పూర్తిగా అర్థం కాని అనంతమైన కర్మ ప్రవాహంలో భాగం. ఇక రమణుల బోధన ప్రకారం చూస్తే భగవంతుడు ఎవరిని శిక్షించడు, ఎవరిపైన వివక్ష చూపడు. ఆయన కేవలం సాక్షి మాత్రమే. వర్షం భూమిపై ఉన్న ప్రతి విత్తనం మీద సమానంగానే కురుస్తుంది, కానీ ఆ నీటిని తీసుకుని వేప చేదుగా, చెరుకు తియ్యగా, ముళ్ళ చెట్టు ముళ్ళతో పెరుగుతుంది. ఇక్కడ వర్షంలో వివక్ష లేదు, తేడా విత్తనాల స్వభావంలో ఉంది. మన ప్రారబ్ధ కర్మలు కూడా అంతే. అయితే ఆ తల్లి హృదయ వేదనకు రమణులు ఇచ్చే ఉపశమనం ఏమిటి? ఈ దేహానికి నొప్పి రావచ్చు, మనస్సుకు బాధ కలగవచ్చు, కానీ వాటన్నిటినీ గమనిస్తున్న లోపలే సాక్షి మాత్రం ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. భరించలేని కష్టాలు ఎదురైనప్పుడు ఆ భగవంతుడికి సర్వస్వం వదిలేసి శరణు వేడడం, లేదా ఈ బాధన అనుభవిస్తున్నది ఎవరు అని నిశ్శబ్దంగా మనలోకి తిరిగి తొంగి చూడడం, ఇదే రమణులు చూపిన మార్గం. ఆ దారి కఠినమైనదే కావచ్చు, కానీ చివరకు మనల్ని ప్రశాంత తీరానికి చేర్చేది అదే. నిశ్శబ్దంగా గమనించడం, ఆత్మవిచారణ, శరణాగతి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.